హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్న థర్స్డే రోజు బ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే ఇంకా ఫస్ట్ అయితే ఒక సైడ్ పాలు పెట్టాను స్టవ్ మీద, ఇంకొక సైడ్ అయితే హాట్ వాటర్ పెట్టానండి మా హస్బెండ్ కోసం. ఇక్కడైతే రైస్ కడుగుతున్నాను. ఇంకా రైస్ కడిగి పెట్టాను అనుకో నానుతుంది కదా అనేసి. సో ఇంక ఈరోజు కూడా మార్నింగే లేసానండి. ఇంకా కొంచెం లేట్గా లేచినా చెప్పాను కదా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నేను ఇబ్బంది పడుతున్నాను, ఇది అంతే ఎందుకనేసి కొంచెం పొద్దున్నే లేచానండి. ఇంకా ఈరోజు కూడా పనులన్నీ ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడైతే రైస్ కడిగేసాను. రైస్ కడిగి అయితే పక్కకు పెట్టానండి. ఇంకా కర్రీలోకి అయితే మా హస్బెండ్ ఇప్పుడే వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చారు బయటికి వెళ్ళి. అయితే ఇంకా చూస్తున్నాను ఏం ప్రిపేర్ చేద్దామనేసి. ఇంకా ఈరోజు అయితే క్యారెట్, దొండకాయ, ఇంకా ఇక్కడ ఇది ఉంటుంది కదా చామగడ్డనో పుల్లగందనో, ఇది ఎప్పటికీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుందండి నాకైతే. నాకు తెలిసి ఇదైతే పుల్లగంద అండి. ఇంకా అది బీన్స్, టమాటాలు, బచ్చల కూర ఇంక ఇవన్నీ అయితే తీసుకొచ్చారండి. ఇంకా అన్నీ అయితే నీట్గా తీసేసి ఫ్రిడ్జ్లో పెడదామని కవర్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇంకా బచ్చల కూరనే చేద్దాం అనుకుంటాను. ఇంకా చెప్పాను కదా ఆకుకూరలు వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉంటాయి ఇంట్లో. ఇంకా ఆకుకూర తేగానే ఆ రోజే ప్రిపేర్ చేస్తానండి ఫ్రెష్గా అయితే. ఇంకా దాన్ని స్టోర్ చేస్తే అంత నచ్చదండి నాకైతే. ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ స్టోర్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. కానీ ఒక ఆకుకూరలు మాత్రం అంతా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా వేరేలా అయిపోతాయండి అవి అయితే. సో అందుకనేసి ఇంక ఇక్కడైతే బచ్చల కూర కొంచెం పెసరపప్పు వేసి అయితే చేస్తానండి. ఇక్కడ క్యారెట్, ఇంకా టమాటాలు, బీన్స్ అవన్నీ అయితే వేరే వేరే కవర్లలోకి అయితే వేసుకుంటున్నానండి. ఇంకా 4-5 డేస్కి సరిపడా కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఇంక ఈ మధ్యలో అలానే తీసుకురమ్మని చెప్తున్నానండి. ఇంకెప్పటికప్పుడు తీసుకొచ్చుకునే కంటే ఇట్లా 4-5 డేస్కి ఒకసారి తీసుకొచ్చుకున్నాం అనుకో ముందే ఒక ఐడియా ఉంటుంది రేపు ఏం కర్రీ చేసుకోవాలనేసి. లేదనుకో అప్పుడే తెచ్చాడనుకో ఇంకా కట్ చేసి వంట చేయాలంటే లేట్ అయిపోతుంది స్కూల్కి అలా అనేసి. అంటే ఇంకా ముందే తీసుకొస్తున్నాడు ఒక 4-5 డేస్కి సరిపడా అయితే. ఇక్కడైతే ఇవన్నీ తీసుకురాగానే ఇంకా ఒక్కొక్కటి అయితే అన్నీ దాంట్లో కవర్లోకి అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇంకా బచ్చల కూర చేస్తానని చెప్పాను కదా, ఓన్లీ బచ్చల కూర అయితే బయట పెట్టుకున్నానండి. మిగిలినవన్నీ ఇంకా తీసి ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేశాను. ఇంక ఈలోపు అయితే హాట్ వాటర్ కూడా అయ్యాయండి. స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇంకా పాలు కూడా కాగాయనేసి ఇంకా ఈ స్టవ్ కూడా ఆఫ్ చేశాను. మా హస్బెండ్ కోసం అయితే ఇంకా ఫస్ట్ హాట్ వాటర్ కలిపిస్తున్నానండి. ఇక తనైతే ఈ మధ్యలో వాకింగ్ చేయడం అవ్వట్లేదు, మళ్ళీ కొంచెం హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది అలా అనేసి అంటున్నారు. సో అందుకనేసి ఇంకా మళ్ళీ హాట్ వాటర్ తాగనేసి స్టార్ట్ చేయమని ఇంకా నేనే ఇస్తున్నానండి. మరి ఇంకా తనకి ఎలా ఉంటుందంటే పొద్దున లేచినామా అంటే ఫస్ట్ టీయే కడుపులో పడాలి. అంతకుముందు హాట్ వాటర్ బాగా తాగేవాళ్ళు, కానీ ఇంక ఈ మధ్యలో అయితే కొంచెం లేట్గా లేస్తున్నాడు. ఇంకా లేచిందంటే కథం టీయే తాగాలనేసి అనిపిస్తుంది. కానీ ఇంకా హాట్ వాటర్ కూడా మళ్ళీ తాగు స్టార్ట్ చేయనేసి ఇంకా నేనే స్పెషల్గా హాట్ వాటర్ చేసి అయితే ఇస్తున్నాను తన కోసం అయితే. సో ఆ మధ్యలో వాకింగ్ చేసేదండి. మార్నింగ్ రోజు వాకింగ్కి వెళ్ళి వచ్చేవారు. ఇప్పుడు వర్షాలు గిట్లా పడుతున్నాయి కదా, రోడ్లు అంతా బాగాలేవు. సో అందుకనేసి వాకింగ్కి అయితే ఏం వెళ్ళట్లేదండి. ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్తున్నారు, మార్నింగ్ వెళ్ళట్లేదు. కానీ ఈవినింగ్ వెళ్తే ఎంతైనా మార్నింగ్ వెళ్ళినంత ఎఫెక్టివ్గా అయితే అనిపిస్తలేదంట మా హస్బెండ్కి. సో మార్నింగే స్టార్ట్ చేయాలి, మళ్ళీ కొంచెం ఈ వర్షాకాలం తగ్గితే అనేసి అంటున్నారు. ఒకప్పుడు ఇంకా మా హస్బెండ్ హాట్ వాటర్ తాగు తాగు అని నన్ను అనేవారండి. ఇంక ఇప్పుడు నేనేమో మా హస్బెండ్ అంటున్నాను హాట్ వాటర్ తాగనేసి. సో తన అలవాటు నాకు వచ్చిందండి. ఇంకా నన్ను ఫస్ట్లో హాట్ వాటర్ తాగంటే మాత్రం నాకు అస్సలు నచ్చుతుండేది కాదండి. ఇంకా ఇప్పుడు అనుకో ఎప్పుడన్నా ఒకరోజు హాట్ వాటర్ తాగకుంటే నాకు ఆ డేనే మంచిగా అనిపించదండి. ఇంకా వెయిట్ లాస్ కోసం అలా అనేం కాదు, కానీ కొంచెం ఎందుకో ఆ తాగితే రిఫ్రెష్మెంట్గా అట్లా అనిపిస్తుందండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు నువ్వు రోజు హాట్ వాటర్ తాగుతావు కదా ఇంకా వెయిట్ లాస్ ఏం అవ్వలేదని. ఇంకా నేను వెయిట్ లాస్ కోసం అయితే కాదండి, మెయిన్గా వెయిట్ మేనేజ్మెంట్ కోసం. వెయిట్ పెరగకుండా ఉంటే చాలండి. ఇంకా ఈ ఫీడింగ్ ఇచ్చే అన్ని రోజులు వెయిట్ ఎంత ఉన్నానో అంత ఉంటే చాలు, మెయింటైన్ చేసుకుంటే. మళ్ళీ ఎక్కువ పెరిగాను అనుకో తగ్గడం కష్టమైపోతుందండి. ఇంకా ఈ వెయిట్ తగ్గడానికే ఎంత కష్టపడాలో ఏమో ఇంకా ఫీడింగ్ ఆపేశాకైతే. సో హాట్ వాటర్ తాగితే ఓన్లీ వెయిట్ లాస్ అనే కాదు, కానీ ఇంకా బాడీ మెటబాలిజం అంతా బాగుంటుందండి. సో అందుకనేసి నేనైతే రెగ్యులర్గా తాగుతానండి. ఇంకా వారానికి 5-6 రోజులు ఖచ్చితంగా తాగుతాను, ఏదో ఒక రోజు మిస్ అవుతుంది. కానీ ఇక్కడైతే ఒక సైడ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశానండి స్టవ్ పై అయితే. ఇంకా పాప కోసం అయితే ఈరోజు నిన్న ఏం నానబెట్టలేదండి బ్రేక్ఫాస్ట్ కోసం. ఏమైతే నిన్న మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. రాగానే ఇంకా అసలు ఓపిక లేదండి, మంచిగా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఏం నానబెట్టలేదు. సో ఏం నానబెట్టినప్పుడు అయితే ఇన్స్టెంట్గా నేను నార్మల్గా ఉప్మా అయినా లేదంటే
మన సేమియా ఉప్మా అయినా ఉంటుంది కదా, ఏదో ఒకటి చేసేస్తానండి. సేమియా అయితే రోస్టెడే ఉంటుంది ఎప్పటికీ ఇంట్లో అయితే. సో రోస్టెడ్ సేమియా అయితే ఉందండి. ఇంకా దాంతో ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా క్యారెట్ అవన్నీ తీసుకొచ్చారు కదా మా హస్బెండ్, బీన్స్ క్యారెట్ ఇంకా అవన్నీ వేసి అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ వంట చేస్తున్నానండి, ఎందుకంటే ఇక టైం ఉంది. బ్రేక్ఫాస్ట్ పాప బ్రష్ చేసి ఇంకా అది ఎంత అయ్యేలోపు అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తాను. సో ఇంక ఇక్కడైతే కర్రీ చూడండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అంటే అన్ని వెజిటేబుల్స్ దీంట్లోకి ఇంకా ఆకుకూర పప్పు అదంతా వేసాను. ఇంకా సిమ్లో పెడితే నెమ్మదిగా అదే ఉడుకుతుందండి. ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా అయిపోతుంది. ఇంక ఇవి కాగానే టిఫిన్లోకి అయితే పెడతాను. పెడితే కొంచెం చల్లారుతాయండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళి పాపకైతే స్నానం చేయించి రెడీ చేస్తానండి. ఇంకా తను రెడీ అయ్యేలోపు ఉప్మా కూడా అయిపోతుంది. ఇంకా ఉప్మా తినేసి స్కూల్కి అయితే వెళ్తుందండి. 8:30 వరకే లోపే ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టాను అనుకో, 8:30 to 8:45 వరకన్నా ఫినిష్ చేస్తుందండి. ఇంకా 8:45 అయితే పాపను స్కూల్కి తీసుకెళ్ళొచ్చు. ఇంక ఇక్కడైతే సేమియా ఉప్మా ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది సేమియా ఉప్మానే అండి. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అసలు చేయడం అయితే. అన్ని వెజిటేబుల్స్ చాప్ చేసి పెట్టుకోవాలి, కానీ ఇంకా కంప్లీట్ 10 minutesలో చేయవచ్చండి ఉప్మా ప్రాసెస్ అయితే. ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మా పాప అయితే ఉప్మా లాంటివి అయితేనే ఇష్టంగా తింటుందండి, మామూలు టిఫిన్స్ కంటే. సో తనకి వీటితో నాకేం టెన్షన్ ఉండదు. ఇంకా ఏ టిఫిన్ లేదనుకున్నప్పుడు దీన్ని అయితే స్పీడ్గా చేసి పెట్టవచ్చు అనిపిస్తుంది. తింటుంది కాబట్టి ఇంకా ఏ టైంకు చేసినా పర్లేదండి. ఒకవేళ తినకుండానే ఇబ్బంది అవుతుంది కానీ. సో ఇంక ఇక్కడ క్యారెట్, బీన్స్, టమాటా అవన్నీ అయితే వేసుకున్నానండి. ఇంకా దీంట్లో వేసిన క్యారెట్ మొత్తం తీసి మా బాబుకి అయితే తినిపించేశాను. ఎందుకంటే మా పాప ఒక్కొక్కసారి క్యారెట్ తింటుంది, ఒక్కొక్కసారి తినదండి. సో అందుకనేసి ఈరోజు అయితే తినలేదు. ఇంకా తన ఉప్మాలో ఉన్న క్యారెట్స్ అన్నీ తీసి బాబుకి అయితే తినిపించేశాను. ఇక్కడ ఇవన్నీ ఫ్రై అవ్వగానే దీంట్లోకి అయితే వాటర్ వేసుకున్నానండి. ఇంకా మామూలుగా ఎప్పటికీ చేస్తాను కాబట్టి కొలత ప్రకారం ఏం తీసుకోను, అందాజగా పోస్తూనే ఉంటాను. సో వాటర్ పోసి ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అయితే వేసాను. ఈ కర్రీని తీసి ఇంకో స్టవ్ మీదకి అయితే షిఫ్ట్ చేశాను. ఈ కర్రీ అయితే సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికిస్తున్నానండి. ఇంకా దాంట్లో అయితే లాస్ట్గా సాల్ట్ కూడా వేసుకున్నానండి కర్రీలోకి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడ ఈ వాటర్ అయితే మరుగుతుంటే దీంట్లోకి అయితే సేమియా మొత్తం వేసేసానండి. ఇంక ఇంట్లో కొంచెమే ఉంటే అది మొత్తం వేసేసి ఇంకా సిమ్లో పెట్టి వెళ్ళాను. ఇంకా నేను వచ్చేసరికి అయితే అది కుక్ అయిపోయిందండి. సో పాపకైతే పెట్టాను, పాపను రెడీ చేసి. ఇంకా తను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తుంటే ఇక్కడైతే నేను బాక్స్ అయితే ప్యాక్ చేశాను. బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చూసారు కదా వచ్చి ఇక్కడ నిల్చుంది, ఇంకా తొందరగా పెట్టు బాక్స్ అనేసి. సో ఇంకా పిల్లలు అయితే స్నాక్స్ ఉంటాయి కదా అవి షేర్ చేసుకుంటున్నట్టున్నారండి. అంటే వేరే వాళ్ళే మా పాప బాక్స్లో కనిపిస్తున్నాయి కొన్ని. సో అందుకనేసి ఈరోజు అయితే 2 సున్నుండలు పెట్టేశాను. పెట్టి కొంచెం రైస్ కర్రీ అయితే పెట్టి ఇంకా వాటర్ బాటిల్ పెట్టి బాక్స్ అయితే ప్యాక్ చేశానండి. ఇంకా చూడండి మా పాప అయితే రెడీ అయ్యి వెళ్తుంది. మా పాప వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా మా బాబును ఒక 2 రౌండ్లన్నా వేయాలని చెప్తుంటాను కదా ప్రతి వీడియోలో అయితే. ఇంకా ఆల్రెడీ మా హస్బెండ్ అయితే మా బాబుని తీసుకొని అలా ఒక రౌండ్ అయితే వేసి వచ్చారండి. వేసి వచ్చాకైతే ఇంకా అక్కడ రెడీగా ఉన్నారు. ఇక్కడ మా పాప చూడండి, తన బ్యాగ్ అయితే అస్సలు నాకు ఇవ్వదండి, పట్టుకుంటా అన్న తనే పట్టుకొని వెళ్తూ ఉంటుంది. సో ఇంకా ఎక్కడికైతే వెళ్ళింది. నేనైతే బాబుని తీసుకున్నానండి. ఇంకా తీసుకున్నాకైతే మా హస్బెండ్ ఇంకా పాపని తీసుకొని అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా స్కూల్కి అయితే మంచిగా హ్యాపీగా వెళ్ళిందండి. ఈరోజు అయితే వెళ్ళేటప్పుడు హ్యాపీగానే వెళ్ళింది, కానీ ఇంకా వచ్చేటప్పుడు అయితే ఫీవర్తో వచ్చిందండి ఇంటికి అయితే. ఇంక ఇక్కడ చూడండి బాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అయితే వెళ్తుందండి. ఇంకా కొంచెం దూరం వెళ్ళే వరకు బాయ్ చెప్తూనే ఉంటుంది. ఇంకా పాప వెళ్ళగానే కొన్ని పనులు ఉంటే చేసేసి బాబునైతే పడుకోబెట్టి ఇంకా ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి ఇంకా నిన్నటి వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అవి అయితే ఎడిట్ చేసుకున్నాను. ఇక్కడ బాబు లేచే టైం అయిందని బాబు కోసం అయితే కిచిడి ప్రిపేర్ చేస్తున్నానండి. పొద్దున కర్రీ చేసేటప్పుడే బచ్చల కూర, పెసరపప్పు, కొంచెం రైస్ అవన్నీ తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ వేసి బాబుకి అయితే కిచిడి చేస్తానండి. మేమేం తింటే ఇంకా అది ఆ రోజు బాబుకు దాంట్లో కొంచెం తీసి పెట్టడమే అండి. క్యారెట్ కూడా కొంచెం గ్రేట్ చేసి పెట్టాను. ఈ మధ్యలో అయితే బాబుకి కొంచెం ఫ్రీగా మోషన్ లేదు, సో అందుకనేసి క్యారెట్ తింటే మోషన్ ఫ్రీ అవుతుంది అనేసి క్యారెట్ అయితే వేస్తున్నానండి. బయట పాలు ఇస్తున్నాం కదా, అంటే బర్రె పాలు పెడుతున్నాం కదా బాబుకి అయితే, దానివల్లనో ఏమో కొంచెం మోషన్ అయితే ఫ్రీగా లేదండి. ఇక్కడైతే కిచిడి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నానండి గిన్నెలోకి. తర్వాత అయితే కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం ఒక 2 వెల్లుల్లి అయితే వేసాను. ఇంకా అవి కొంచెం ఫ్రై అయ్యాకైతే పసుపు, తర్వాత క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ కూడా వేసానండి, గ్రేట్ చేసుకున్నది. ఇంకా క్యారెట్ కొంచెం ఫ్రై అవ్వగానే నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసాను. పెసరపప్పు తర్వాత అయితే ఇంకా బచ్చల కూర కూడా కొంచెం ఆకు ఉంచానని చెప్పాను కదా, ఆకు కూడా వేసానండి. వేసి బాగా కలుపుకొని ఇంక మొత్తం ఫ్రై అయ్యాకైతే సాల్ట్ వేసుకొని ఇంకా వాటర్ వేసుకున్నాను. ఇంకా వాటర్ మరుగుతున్నప్పుడు అయితే కడిగి పెట్టుకుని రైస్ వేసుకున్నానండి.
ఇక వేసి దాన్ని అయితే సిమ్లో పెట్టి ఒక 10-20 మినిట్స్ అయితే ఉడకబెట్టానండి. ఇక మంచిగా మెత్తగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా సూపర్ వచ్చిందండి. కానీ మా బాబు ఎందుకు కొంచెమే తిన్నాడు, ఎక్కువ తినలేదు. ఇక నేను చేయడమేమో ఎక్కువ క్వాంటిటీ చేస్తాను, వాళ్ళు తినడమే తక్కువ క్వాంటిటీ అయితే తింటారండి. సో ఇంకా మా బాబు తినకుంటే మా హస్బెండ్కి పెడతానండి. మా బాబు ఏది మిగిల్చినా అదైతే మా హస్బెండ్కే పెడతానండి, నేనైతే తినను. సో ఇంక ఇక్కడ ఇదైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను నా పనులు అయితే చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ఇదైతే దగ్గర పడిందండి. కొంచెం వాటర్ ఉన్నప్పుడే నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తానండి. సో ఇంకా అది అవగానే బిల్డింగ్ పైకి వచ్చానండి. ఇంకా బిల్డింగ్ పైకి వచ్చి అయితే బట్టలు ఎండేస్తున్నాను. నాతో పాటు మా బాబు కూడా వచ్చాడండి బిల్డింగ్ పైకి అయితే. ఇంకా తను అక్కడ నిల్చోబెట్టి నేనైతే ఇక్కడ బట్టలు ఎండేస్తున్నాను. సో తను లేచాడు నేను పైకి వచ్చే టైంకు. సో అందుకనేసి తనను కూడా తీసుకొని పైకి అయితే వచ్చానండి. ఇంకా నేను బట్టలు ఎండేస్తుంటే అటు ఇటు తిరుగుతున్నానండి చూడండి. ఇంకా ఎత్తుకొని ఎండేస్తున్నాను. ఇంక ఎత్తుకొని సరిగా ఎండే రావట్లేదు, నా టబ్లో కూర్చోబెట్టానండి. ఇంకా టబ్లో కూర్చోబెట్టి మిగతా బట్టలన్నీ ఎండేసేసాను. ఇంకా బట్టలు ఎండేయడం కంప్లీట్ అవ్వగానే కిందికి వెళ్ళానండి. కిందికి వెళ్ళి అయితే ఇంకా బాబుకు ఇందాక కిచిడి ప్రిపేర్ చేశాను కదా, ఇంకా అదైతే తినిపించేశానండి. కొంచెమే తిన్నాడు, ఒక 1 అవర్ ఆగి మళ్ళీ కొంచెం అయితే తినిపించేశానండి. తినిపించి ఇంకా కొద్దిసేపు మళ్ళీ బాబునైతే పడుకోబెట్టాను ఆఫ్టర్నూన్ టైంలో అయితే. నేనైతే ఇంకా మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ ఉన్నానండి. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది అంతలోనే. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి పాపనైతే తీసుకొచ్చాడండి. ఇంకా రాగానే ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను. ఇంకా ఇక్కడ టీ సిమ్లో పెట్టేసి ఇల్లు ఉడదాం అనేసి అనుకుంటున్నానండి. బాబు అయితే పడుకున్నాడు, ఇంకా లేవలేదు. సో తను పడుకున్నప్పుడే ఇల్లు మొత్తం ఊడ్చాను అనుకో, తను లేచే వరకు కొంచెం నీట్గా ఉంటుంది అనేసి అయితే ఇంక ఇక్కడైతే టీ పెట్టేసి ఇంక ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మా పాప అయితే ఈరోజు స్కూల్ నుంచి రావడమే కొంచెం డల్గా వచ్చింది, ఎందుకో అర్థం కాలేదు. కళ్ళు చూసేసరికి మస్తు డల్గా అనిపించాయండి. ఇంకా స్కూల్లో టీచర్ వాళ్ళు ఏమైనా అన్నారా అని అంటే ఇంకా తనైతే ఎవరన్నా ఏమైనా అన్నారా అంటే అన్నారు అనేసి చెప్తుందండి. ఇంకా వాళ్ళైతే అన్నారో అనలేదో తెలియదు కానీ కొంచెం డల్గా వచ్చిందండి. వెళ్ళేటప్పుడేమో మంచి యాక్టివ్గా వెళ్ళింది, రాగానే మంచిగానే ఉంది కానీ కళ్ళల్లో కొంచెం ఆ డల్నెస్ అనేది తెలిసిందండి. ఇంకా వచ్చిన ఒక 1 అవర్ వరకే బాడీ అయితే ఫుల్గా హీట్ అయిపోయిందండి. అసలు ఫుల్ టెంపరేచర్ వచ్చింది. ఇంకా టెంపరేచర్ చెక్ చేస్తే మాత్రం 1 or 2 ఫీవర్ వచ్చిందండి అసలు. ఇంకా తనకైతే సిరప్ పోద్దామంటే ఇంక ఇప్పుడు వద్దు, కొంచెం అయినాక తాగుతా అనేసి అన్నదండి. సో ఇంక ఇక్కడైతే పాలు తాగుతావా అంటే వద్దు అంది. మా హస్బెండ్కి టీ పోస్తున్నాను కదా, దాంట్లోనే కొంచెం పాపకు కూడా పోసానండి. ఇక టీ ఇస్తే టీ అయితే కొంచెం తాగిందండి. తాగి చూడండి ఇక్కడ ఎలా పడుకుందో, మంచి యాక్టివ్గా ఉన్నాయి. మా పాప అయితే ఇట్లా డల్గా పడుకునేసరికి బాధ అనిపించిందండి. మా హస్బెండ్ కూడా ఫుల్గా ఫీల్ అయ్యారు. అసలు ఏంటి సడన్గా ఇలా వచ్చింది ఫీవరు, నిన్నటి వరకు బాగానే ఉంది, ఈరోజు మార్నింగ్ కూడా బాగానే ఉందండి. ఇంకా సడన్గా అసలు ఇలా అయ్యేసరికి కొంచెం భయం వేసిందండి. ఇప్పటి పిల్లలకు అంటే ఈ సీజన్లో పిల్లలకు బాగా ఫీవర్లు వస్తున్నాయి, అంటే వైరల్ ఫీవర్, డెంగ్యూ అలా. ఇంకా ఇంటి దగ్గర అయితే మాకు ఒక్క దోమ కూడా ఉండదండి, మెస్ డోర్లు అవన్నీ ఉంటాయి. ఇంకా స్కూల్లో ఏమైనా కుడితే కుట్టవచ్చు దోమలు అయితే, స్కూల్లో అయితే ఇంకా మనం చెప్పలేం కదండి, అక్కడైతే దోమలు అలా ఉంటాయి. ఇంకా చూడండి పడుకొని కూడా నేను ఇట్లా వీడియో ఆన్ చేయగానే హాయ్ అని చెప్తుందండి. సో మీకు అనిపిస్తూ ఉంటుంది, హాయ్ అనేసి అయితే చెప్తూ ఉంది. ఇంకా టెంపరేచర్ ఎక్కువగా ఉండి తనకైతే గొంతు ఇట్లా ఆరిపోయినట్టు అనిపిస్తున్నట్టుంది, ఊరికేనే వాటర్ అడుగుతుంది. సో తనకైతే వాటర్ ఇచ్చానండి. ఇంకా సోఫాలోనే పడుకుందండి. బెడ్లో పడుకుంటావా అంటే వద్దు ఇక్కడే పడుకుంటా అనేసి అన్నది. ఇంకా పాపనైతే అక్కడే పడుకోబెట్టానండి. ఇంకా డిన్నర్ కూడా ఏం తినను అనేసి అన్నదండి. సో అందుకనేసి ఇంకా బాబుకున్న పాపకైతే పాలు తాగుతారా అంటే ఇంకా పాప అయితే తాగుతా అనేసి అన్నది. ఇక్కడైతే పాలు వేడి చేస్తున్నానండి. ఇంకా బాబు కూడా డబ్బాలో పోసిద్దామనేసి. బాబు కూడా ఇంక ఈవినింగ్ తిన్నాడండి కిచిడి, మళ్ళీ ఇప్పుడు ఏం తినడు, ఎక్కువ అయితే పెట్టాను నేను ఈ నైట్ టైంలో అయితే. సో ఇంక ఇక్కడైతే పాలలో షుగర్ వేసి ఇద్దరికి అయితే ఇంకా ఈ పెద్ద గ్లాసుడు పాలైతే పోస్తున్నానండి. ఎక్కువ తాగరండి పాలైతే. సో అందుకనేసి ఒక్కొక్కరు పిల్లలు అయితే మంచిగా తాగుతారు, వీళ్ళేమో ఎక్కువ తాగరు. ఇంకా పాప కోసం కొన్ని, బాబు కోసం కొన్ని అయితే పోసానండి. నేను పాలు హై ఫ్లేమ్లో పెట్టాను, తొందరగా బాగా వేడయ్యాయండి. ఇక్కడైతే అవే చల్లారబెడుతున్నాను. ఇంకా చల్లారడానికే టైం పట్టిందండి. ఇంకా అవి చల్లారబెట్టి అయితే గోరువెచ్చగా మా పాపకున్న ఇంకా బాబుకి అయితే ఇచ్చేసానండి. ఇక్కడైతే మొన్న క్యారెట్ హల్వా చేశాను కదా మా పాప కోసం అయితే, అది కొంచెమే అయిందండి క్యారెట్ హల్వా. మా పాప తిన్నది, బాబు తిన్నాడు, మిగిలింది కొంచెం నేను తిన్నానండి. ఆ రోజు మా హస్బెండ్కి లేదు, ఇంకా మొన్నటి నుండి క్యారెట్ హల్వా చేయి అనేసి అంటున్నారండి. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో చేద్దాం అనుకుంటే పాప వచ్చాక చేద్దులే అనేసి అన్నారు. ఇంకా పాప రావడంతో ఫీవర్ తోటి వచ్చింది కదా, సో ఇంకా నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదండి చేయడానికైతే. ఇంకా కొద్దిసేపు అయినాక మా పాపకు సిరప్ అదంతా పోసాక కొంచెం ఫ్రీ అయ్యాక అయితే మా హస్బెండ్ అడిగారు కదా అనేసి ఇక్కడైతే మా హస్బెండ్ కోసం క్యారెట్ హల్వా చేసి ఇస్తున్నానండి. రేపైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఏం నానబెట్టలేదు. సో ఇంకా పాపకు ఫీవర్ వచ్చింది కదా, మళ్ళీ బయట టిఫిన్ అలా బాగుండదు కదా అనేసి ఇంట్లోనే ఇంకా పెసరట్టు చేద్దామనేసి
ఇక్కడైతే నానబెడుతున్నానండి పెసరట్టు కోసం అయితే పెసర్లు నానబెడుతున్నాను. ఇవైతే మా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నానండి. అంటే మా మమ్మీ వాళ్ళకి పండినవే. ఇట్లా స్ప్రైట్ బాటిల్లో పోస్తే పురుగు పట్టవు అనేసి ఇంకా మా మమ్మీ అందులో పోసి ఇచ్చిందండి. ఇక్కడైతే ఇది నానబెట్టేసాను. ఇంకా క్యారెట్ హల్వా అయితే మా హస్బెండ్కి కొంచెం పెట్టించాను, బాగుందనేసి మళ్ళీ కొంచెం అయితే పెట్టమన్నారండి. ఇంకా తనైతే తిన్నాకైతే పాపకి బాబుకి స్నానం చేయించి వాళ్ళనైతే పడుకోబెట్టేశానండి. ఇంక ఇక్కడ మా పాప చూడండి మా హస్బెండ్ దగ్గర ఇలా పడుకుందో, ఇంకా ఫీవర్ వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్న దగ్గర అయితే అలా పడుకుందండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.